తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గతంలో 2018 ఎన్నికల్లో బీజేపీకి 4 ఎంపీ స్థానాలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు పవర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందా? మాకు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలు ఏమి అగ్ని పరీక్ష కాదు. ఎందుకంటే మన హైదరాబాద్ సీటు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బలమైన అభ్యర్థిని హైదరాబాద్ సీటు కూడా నిలబెట్టబోతా ఉంది. ఈ హైదరాబాద్ సీటు ఎట్లా గెలుస్తారు బీజేపీ అనేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ కేవలం మతపరమైనటువంటి ఓటర్ పోలరైజేషన్ ద్వారా మాత్రమే ఎంఐఎం గెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎంఐఎంని ఈరోజు ఎంఐఎంను మొత్తం ముస్లిమ్స్ ఎంఐఎం పక్షాన పూర్తిగా ఉన్నటువంటి అవకాశాలు లేవు. వాళ్ళు రేపు మారేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ ఈ 3 పార్టీల మధ్యన ముస్లిం ఓట్ బ్యాంకును చీలిపోతే హైదరాబాద్ సీట్ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి అభ్యర్థిని హైదరాబాద్లో రంగంలోకి దింపబోతా ఉంది. ఖచ్చితంగా అంటే 17కు 17 సీట్లు బీజేపీ గెలిచినా కూడా ఆశ్చర్యపోదు. ఇక్కడ అలాంటి ఊహించని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాకా బీజేపీ ఎల్పీ ఎందుకు నిర్ణయం లేదు అంటే ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీలో సమిష్టి నిర్ణయము సమిష్టి నాయకత్వం ఉంటుంది కదా. ఊరికే ఎవరో ఒకరు మా అభ్యర్థిని ఎల్పీగా పెట్టేస్తామంటే కుదరదు. కాబట్టి దాని మీద ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంది. కేంద్ర నాయకత్వం కూడా ఆ విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నది. రేపు ఎల్లుండో ఎల్పీ స్పష్టంగా నిర్ణయం అయిపోతుంది. దాంట్లో పెద్ద విభేదాలు ఒకరి మధ్యన ఒకరు కొట్లాట్లు ఏం లేవు. కూర్చొని మాట్లాడుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అది నిన్న ఏబీపీ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 9 నుంచి 11 మధ్యలోపు స్థానాలు వస్తాయని చెప్పేసి లోక్సభ ఎన్నికల స్థానాలు వస్తాయని చెప్పేసి ఒక సర్వే. నమ్ముతారా మీరు సర్వేలని? అంటే సర్వేని నమ్ముతాం, నమ్మకుండా ఎందుకుంటాం. చాలా సర్వేలు వాళ్ళకు అనుకూలంగా చెప్తాయి, చాలా సర్వేలు మాకు అనుకూలంగా కూడా చెప్తాయి. కాకపోతే వాస్తవాలను కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో జరిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీని వాళ్ళు జాతీయ పార్టీగా దేశం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీగా చూసిన ప్రజానీకం. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్ర పార్టీలుగా కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ని కానీ చూసిన ఇవి రాష్ట్రం ఎన్నికలు. ఈసారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ పూర్తిగా అంటే ముఖ్యమంత్రి అయ్యేంత స్థాయిలో లేదు. కాబట్టి బీఆర్ఎస్ని ఓడగొట్టాలనేటువంటి ఒక పూర్తి కక్షపూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి ఉద్దేశంతో ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు కొంత ప్రజానీకం మొగ్గినటువంటి మాట వాస్తవం. కానీ దేశ స్థాయిలో వచ్చేసరికి దేశం ఎన్నికల్లో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి ద్రోహం, ఈ జాతికి కానీ దేశానికి తలపెట్టినటువంటి ఇబ్బందులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకని చెప్తా ఉన్నా, ఈ తెలంగాణలో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలవబోతా ఉన్నది. హైదరాబాద్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏంటంటే, మొన్నేమో కర్ణాటకలో గెలిచినాము, నిన్నేమో తెలంగాణలో గెలిచినాము, రేపు ఏపీలో గెలుస్తాము, దక్షిణ భారతదేశం క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు నందు మేము ఒక్క స్థానం గెలిచినాం పోయిన ఎన్నికలలో. పార్లమెంట్కి వచ్చేసరికి 4 గెలిచినాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 8 గెలిచినాం. మరి రేపు మేమే 16 గెలవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది. పోయినసారి ఓడిపోయింది. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. ఈసారి గెలిచింది. ఇదే మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ ఇదే రాష్ట్ర అధికారంలో ఉంటుంది అనడానికి చెప్పడానికి లేదు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు అనడానికి స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 1400 ఓట్లు వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి అదే గజ్వేల్ నియోజకవర్గంలో 25,000 ఓట్లు వచ్చినాయి. 1400 ఓట్లు ఎక్కడ, 25,000 ఓట్లు ఎక్కడ? అంటే నీకు అర్థమవుతుంది కదా, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్యన ఒక పెద్ద గ్యాప్ ఖచ్చితంగా ఉంది. పార్లమెంట్కి వచ్చేసరికి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ ఎన్నికలలో ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ మొత్తంగా అంటే ఎక్కువ మెజారిటీ సీట్లను గెలుచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏవో 1-2 సీట్లు తప్ప ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే దేశం అనగానే ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి పనులను చేసి చూపించారు. అయోధ్యలో రామ జన్మభూమి కట్టినాం,
రేపు 22 నాడు జనవరి 22 నాడు ఆ రామ జన్మభూమి రామ ప్రతిష్ఠ జరగబోతా ఉన్నది. కానీ రామ మందిరాన్ని చూసే ఓట్లు అడుగుతారా? అదే చాలా స్పష్టంగా ఎందుకు ఖచ్చితంగా మేము ఏది చెప్పినామో అది చేసి తీరినామని చెప్తాం. 370 ఆర్టికల్ని ఎత్తేసినాం ఎన్నికలలో. నా చిన్నప్పటి నుంచి 370 ఆర్టికల్ని ఎత్తేయాలని చెప్పి గోడల మీద రాసు సంబరపడేటోళ్ళ మీద ఎప్పుడు ఎత్తేస్తారా అని చెప్పి. కానీ ఇలా 370 ఆర్టికల్ని ఎత్తేసినాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ ఎన్ని సంవత్సరాలైనా ఐడియాలజీ నుంచి చెప్పిన విషయాల నుంచి పక్కకు పోలేదు. రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పినాం, 2 సీట్లు ఉన్నప్పుడు చెప్పినాం. ఇలా 303 సీట్లు ఉన్నప్పుడు కూడా రామ మందిర నిర్మాణాన్ని చేసి జాతికి దేశ ప్రజలకు అంకితం ఇవ్వబోతా ఉన్నాం. అందుకనే రేపు కూడా ఏం చెప్తా ఉన్నాం, కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం ఈ దేశంలో. ఈ దేశంలో ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలనేటువంటి నిర్ణయం చేస్తాము. కాబట్టి నిర్ణయం జరగాలంటే మీరు గతంలో అన్యాన్ని బీజేపీ చేసింది, రేపు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఇది చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం. ఇవాళ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ను కూడా భారతదేశంలో విలీనం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఎన్నికలు పెట్టబోతూ ఉన్నాం. అది మనదే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ దేశ సరిహద్దులను కాపాడడంలో కానీ, ఈ దేశంలో భారతీయులందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించడంలో కానీ, ఈ దేశంలో విదేశీయుల నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులను అరికట్టడంలో కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం దేశ ప్రజలకు ఉంది. కాబట్టి రేపు ఇవన్నీ ఖచ్చితంగా చెప్పి ఎన్నికల్లో పోతాం. రామ మందిరాన్ని నిర్మించినాం, రేపు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అనేటువంటి మాట ప్రజలకు చెప్పి ఓటు అడగబోతా ఉన్నాం.